స్పీడ్ న్యూస్ కి స్వాగతం. ఫిబ్రవరి 17వ తేదీన ప్రారంభించి నూతన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయ భవన సముదాయంలో భద్రతా ఏర్పాట్లు. ఫిబ్రవరి 11న జరగనున్న ఫార్ములా ఈ రేసింగ్ ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధ్యక్షతన బీఆర్కేఆర్ భవన్ లో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం జరిగింది. కమలాపూర్ మంత్రి కేటీఆర్ పర్యటనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గతంలో కమలాపూర్ కు ఇచ్చిన హామీలు నెరవేర్చిన తర్వాతే పర్యటనకు రావాలంటూ ఎన్ఎస్యుఐ కార్యకర్తలు నిరసన తెలిపారు. నల్ల చొక్కాలు ధరించి నల్ల జెండాలతో కేటీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నల్లగొండ జిల్లా నకరేకల్ పట్టణంలోని చందంపల్లి ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద కోమటిరెడ్డి వెంకటరెడ్డికి వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పలు అంశాలతో కూడిన ప్రశ్నలను పోస్టర్లు సంధించారు. ఇప్పుడు ఈ పోస్టర్లు కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. పాల్మనేరు నియోజకవర్గంలో నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. కొమ్మరమడుగు గ్రామంలో అరటి రైతులతో నారా లోకేష్ ముచ్చటించారు. ఎకరానికి 3.5 లక్షల పెట్టుబడి ఖర్చు అవుతుందని రైతులు తెలిపారు. ఏపీలో పెట్టుబడిదారులు పరిశ్రమలు స్థాపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ఏపీ సీఎం జగన్ పెట్టుబడిదారులను ఉద్దేశించి మాట్లాడారు. ఢిల్లీలో జరుగుతున్న ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కర్టెన్ రైజర్ సమావేశంలో సీఎం జగన్ పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఏసీబీ వలకు జిల్లా అధికారి చిక్కారు. 2 లక్షలు లంచం తీసుకుంటూ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ కిరణ్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. సోషల్ డెమోక్రటిక్ ఫోరం నేతలను అరెస్ట్ చేశారు పోలీసులు. ఉమ్మడి వరంగల్ జిల్లా హన్మకొండలో ఘటన చోటు చేసుకుంది. హన్మకొండ అంబేద్కర్ నగర్ లోని వారున్న ఇంటిపై పోలీసులు దాడి చేశారు. ఫోరం కన్వీనర్ మాజీ ఐఏఎస్ అధికారి అకునూరి మురళి, కన్వీనర్ డాక్టర్ పృథ్వీరాజ్లను అరెస్ట్ చేశారు. ఆలేరు నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ రసాభాసగా మారింది. ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో అర్హులైన పేదవారికి కాకుండా బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారిని ఎంపిక చేశారని ఎమ్మెల్యే సునీతను స్థానికులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యేను డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోకి రాకుండా అడ్డుగా నిలబడి నిరసన వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం యాదమరి మండలం మోర్దానపల్లె వద్ద గల అమర్ రాజా ఫ్యాక్టరీలో అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. మంటల్లో భారీ ఆస్తి నష్టం సంభవించింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం సంభవించి ఉండవచ్చునని తెలుస్తోంది. భాగ్యనగరంలో మరో పెను ప్రమాదం తప్పింది. ఘోర అగ్ని ప్రమాదానికి గురైన డెక్కన్ మాల్ కూల్చివేత సమయంలో ఒక్కసారిగా 6 ఫ్లోర్లు కుప్పకూలాయి. ముందుగానే చుట్టుపక్కల ఇళ్లు ఖాళీ చేయించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న భారత్ తో తమ సేవలను అందిస్తున్నామని క్యూబిక్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ అధ్యక్షులు జెఫ్రీ లావింగర్ అన్నారు. రవాణా రంగంలో ఇంజనీరింగ్, సాఫ్ట్వేర్, ఆన్లైన్ చెల్లింపు సేవలను అందిస్తామని పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో మంత్రి కేటీఆర్ సభ ఏర్పాట్లను పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పరిశీలించారు. సిపి సుబ్బారాయుడు, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ తదితరులు ఆయన వెంట ఉన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఓ ప్రైవేట్ స్కూల్ బస్సును ఆర్టీసీ బస్సు ఢీకొట్టిన ఘటనపై మంత్రి కేటీఆర్ ఆరా తీశారు. కరీంనగర్ డిపోకు చెందినటువంటి ఆర్టీసీ బస్సు విజ్ఞాన్ స్కూల్ కు చెందిన బస్సును వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్కూల్ బస్సులోని 20 మంది విద్యార్థులకు గాయాలు కాగా ఆర్టీసీ బస్సులో 2 గాయాలయ్యాయి. భూమిని విరాసత్ చేసేందుకు 10,000 లంచం తీసుకుంటూ ఓ రెవెన్యూ అధికారి ఏసీబీ వలలో చిక్కిన ఘటన నాగర్ కర్నూలు జిల్లా కోడేరు రెవెన్యూ కార్యాలయంలో చోటు చేసుకుంది. ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండల కేంద్రంలోని బాలికల ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం వండే కార్మికురాలి భర్త కత్తితో హల్చల్ చేశాడు. తమకు రావాల్సిన డబ్బులు ఇవ్వాలంటూ పాఠశాలలోకి కత్తి చేతి పట్టుకుని వెళ్లి గొడవకు దిగాడు. సీఎం జగన్ విశాఖ రాజధాని ప్రకటన వెనుక అనేక కారణాలున్నాయని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడారు. వివేకానంద హత్య కేసులో సిబిఐ వేగం పెంచడంతో ఉన్న పళంగా సీఎం విశాఖ రాజధాని ప్రకటన వచ్చిందని అన్నారు. అంతర్జిల్లా చైన్ స్నాచర్ ను అన్నమయ్య జిల్లా మదనపల్లె రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శివాంజనేయులు అరెస్ట్ చేశారు. వివిధ జిల్లాల్లో గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడిని నిమ్మనపల్లి మండలం కొండయ్య గారి పల్లె పంచాయతీ కొమ్మిరెడ్డి గారి పల్లె వద్ద వాహనాల తనిఖీల్లో భాగంగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. అతనితో పాటు ఉన్న మరో నిందితుడు పరారీ అయినట్లు వివరించారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణంలోని వరాల ఆంజనేయ స్వామి దేవాలయంలో శ్రీ పరిపూర్ణానంద స్వామీజీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు ఆయనకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం జై హనుమాన్ చిత్రపటాన్ని ఆవిష్కరించారు.
శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు పట్టణంలో నకిలీ ధృవపత్రాలతో డాక్టర్లుగా చలామణి అవుతున్న వైద్యులు, ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్లు ముగ్గురిని కొత్త చెరువు పోలీసులు అరెస్ట్ చేశారు. జిపిటి జిల్లా వైద్యాధికారి డాక్టర్ నివేదిత ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు మామిళ్లకుంట క్రాస్ రోడ్డు వద్ద నిందితులను అదుపులోకి తీసుకున్నారు.